మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అవగాహన ఉన్న ప్రజలందరూ కూడా ఈ పేరు మర్చిపోయి ఉంటారు. గడిచిన 5 ఏళ్ళు ఈయనకున్నటువంటి మంత్రి పదవిని దృష్టిలో ఉంచుకుని ఏ విధంగా మాట్లాడాడో, అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడారో, బాబు గారి గురించి మాట్లాడి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించుకుంటూ వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కనపడట్లేదు, ఏ మీడియా ముఖంగా మాట్లాడట్లేదు. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. అయితే ఈయన సైలెంట్ అయినా కూడా ఈయన చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో తాజాగా చెప్పుకోవాలంటే కొత్తూరు అంబాపురానికి చెందినటువంటి నెల్లూరు పరిసర ప్రాంతాలకు చెందినటువంటి గ్రామాల్లో దాదాపుగా కొన్ని కోట్ల విలువ చేసేటువంటి భూములు, 11 ఎకరాల భూములు, ప్రభుత్వ భూముల్ని, ఎస్సీ ఎస్టీ భూముల్ని ఆక్రమించేసి లేఅవుట్లు వేశారని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గుర్తించి వాటికి సంబంధించి తిరిగి మరలా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించిన ఒక అక్రమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. లేదు, నోటిపారుదల శాఖ అంటారా? నీటిపారుదల ఏం జరగదు ఆయన టైంలో, అంతేనా? కేవలం నోటిపారుదల మాత్రం. ఓకే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన ఎక్కడ కూడా కనపడలేదండి ఇప్పటి వరకు. దాదాపుగా సంవత్సరం కాలం ముగిసిపోయింది, కానీ అక్కడ మాత్రం కనపడలేదు. కానీ ఆయన అక్రమాలు మాత్రం బయటకు వచ్చాయి. దాదాపుగా కోట్ల విలువలు చేసేటువంటి భూములు, ఆ భూములన్నింటినీ కూడా ఆక్రమించి లేఅవుట్లు వేసారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు భూములు ఆక్రమించడం ఏంటి, లేఅవుట్లు వేసేయడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఎవరైనా వాళ్ళ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాళ్ళ నోటి మాటే శాసనం అండి. వాళ్ళు ఏది చేసినా పోలీసులకి హాలిడే ప్రకటించారు. మీరు ఫిర్యాదులు తీసుకోవద్దు, కేసులు కట్టొద్దు, ఎవరన్నా ఫిర్యాదులు చేయడానికి వస్తే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టమని. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా అదే కదా. పోలీసులు వాళ్ళ పని మొదలుపెట్టారు, కేసులు కడుతున్నారనే కదా పోలీసుల్ని గొడ్డలోడ తీసుకొట్టమంటుంది. మా టైంలో నిద్రపోయారు కదా, అట్టాగే ఇప్పుడు కూడా నిద్రపోండి అంటున్నారు. ప్రజలు ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చేసింది మీరు అన్నట్టు ఇప్పుడు కొత్తగా ఈ నేరం భూ ఆక్రమణ అనేది ఇప్పుడు చేయలే. 2020-21 ప్రాంతం నుంచి మొదలుపెట్టి చేస్తున్నాడు. అక్కడ దాని మీద ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు కానీ, సామాజికవేత్తలు కానీ దాని మీద ఆందోళన చేస్తూనే ఉండారు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో తీసుకోలేదు, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దాంతో ఆయన 11 ఎకరాలు దాదాపు 25 కోట్ల రూపాయల భూమిని చక్కగా లేఅవుట్ చేసి అమ్మేసుకుని కేకులాగా మింగేశాడు. అప్పటి నుంచి జరుగుతున్న ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పుడు నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నాడు కదా, ఆయన కూడా అదే నియోజకవర్గం నుంచి వచ్చినాను కదా. ఆయన ఇక్కడ నుంచి సర్వేయర్లని అందరినీ పంపించి రెవెన్యూ ఉన్నతాధికారులని అందులో నిజాలు నిగ్గు తేలిస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ భూములు అనేది తేలిన తర్వాత ఇప్పుడు ఆ లేఅవుట్ని పగలగొట్టేశారు. అంటే తీసేసి అతని హద్దులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకుంటే తప్ప వాటిని ప్రైవేట్గా డబ్బులు చేసుకోవటానికి కాదు కదా. ఇప్పుడు ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి గతంలో లాగా నోటిపారుదలగా గనక ఉంటే ప్రజల దృష్టిలో పడతాడు, ప్రభుత్వ దృష్టిలో పడతాడు. కాబట్టి ఆయన కావాలనే ఒక వ్యూహాత్మకంగా మౌనం వహించాడు. ఆయన అక్కడికి వెళ్ళి బిజినెస్లు చేసుకుంటున్నాడని చెబుతున్నారు చెన్నై. అట్లాగే ఇప్పుడు ఏంటంటే చేసిన నేరాలు ఎక్కడ పోతాయి? ఇప్పుడు తన భూమి కాని భూమి మీద లేఅవుట్ వేసి అమ్మితే ఇప్పుడు మరి ఎవరైతే భూములు ఆక్రమించాడో వాళ్ళైతే ఆగరు కదా, ఫిర్యాదులు చేస్తారు కదా, ప్రభుత్వం స్పందించాలి కదా. ఇప్పుడు గుడివాడలో కూడా కొడాలి నాని కూడా ప్రభుత్వ లేఅవుట్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 150, 200, 250 గజాలు కొనుక్కుని లేఅవుట్లో వాటిని కూడా ఇతను టోకుగా ఆక్రమించేసుకున్నాడు. మొత్తం లేఅవుట్నే దాని చుట్టూ రేకులు పెట్టేసి, గేట్లు పెట్టేసి, తాళాలు వేసేసాడు, పెట్టేశాడు. ఆ మొత్తం అన్ని రాళ్ళు పీకేసేసి ఇక ప్రైవేట్ నాది అన్నట్టు ఒక ఎస్టేట్గా డిక్లేర్ చేసుకున్నాడు. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అందరూ సమైక్యమై సమీకృతంగా ఏకమైన తర్వాత మీటింగ్ పెట్టుకుని అప్పుడు వాళ్ళు పోలీస్ సహకారం, రెవెన్యూ సహకారం తీసుకుని, టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారం తీసుకుని, వాళ్ళు అంతకుముందు తీసుకున్న డిటిడిసి ఇవి ఉంటాయి కదా, డైరెక్టరేట్ డిటిడిసిగా ఉన్నాం, దాని ద్వారా తీసుకున్న పర్మిషన్లు, తర్వాత వాళ్ళ దగ్గర హక్కుపత్రాలు, సర్వే నెంబర్లు చూపించి ఆ రేకులన్నీ పీకిచ్చి అప్పుడు మళ్ళీ ఎవరు భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇట్లా అనేక రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఎవరన్నా కొద్దిమంది బుద్ధిమంతులు ఉన్నారేం కానీ ఉన్న అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి డబ్బు చేసుకున్నారు. ఇప్పుడు అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ దీంట్లో క్వాడ్జీ మైనింగ్లో కూడా ఉంది. అతను అదే చెప్పాడు, అందుకే బెదిరించాడు కదా, నా మీద కనుక ఎవరన్నా చెబితే నేను ఆళ్ళగొడ్డలు కూడా ఓడదీస్తానని. వాళ్ళందరూ ఒక మాట కలుపుకుని కూటమిగా కుమ్మక్కై చేసుకున్నదే అదంతా.
అందులోనూ ఇతని పాత్ర వస్తుంది, రాకుండా ఉండదు. రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తం నేనే ఎందుకు ఆ తన భుజాన్ని వేసుకుంటాడు, ఎవరెవరికి ఎంత ఇచ్చింది చెప్తాడు. ఇప్పుడు అందులో ఇదిగో అనిల్ కుమార్ యాదవ్కి ఎంత ఇచ్చాను, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చాము, ప్యాలెస్కి ఎంత పంపాము, ఎవరు అటాలు అలా చెబుతాడు కదా. ఇప్పుడు తన మీదే మొత్తం అయితే ఎవడో వేసుకోలేడు కదండి. ఎంతవరకు తీసుకున్నాడో అంతవరకు చెప్తాడు, నేను ఇంతవరకే నా పరిధి ఉందని. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దీన్ని ఒక్కటే కాదు, ఇట్లాంటి అక్రమాలు ఆయన చాలా చేశాడని చెప్తున్నారు. నెల్లూరు జిల్లాని చాలా, అంటే నెల్లూరు టౌన్లో భూ కబ్జాలు ఇంకా కూడా కొన్ని చేశాడు, సెటిల్మెంట్లు చేశాడని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎప్పుడైతే తనని అరెస్ట్ చేసి ఇచ్చేస్తారో మిగిలిన ఫిర్యాదుదారులు కూడా వస్తారు. మొన్న మధ్య అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వచ్చినాయి చూసారా ఫిర్యాదులు, వెల్లువా. అట్లాగే ఇప్పుడు బయట పడినంత వరకు ఎవరు రాలేరు, ధైర్యం చేయలేరు. ఒక్క దెబ్బ ఎవరన్నా కుట్టిన తర్వాత అందరూ తల దెబ్బ కొడతారు పాముని. పాము పడగిప్పినంతసేపు ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, పడాలి ఒక దెబ్బ. పడిన తర్వాత అందరూ ఎగబడతారు, నే చంపానని. ఇది కూడా అంతే ఉంటుంది. అనిల్ యాదవ్ ఆ రోజుల్లో ఎలాంటి చమత్కారాలు మాట్లాడేవాడు, ఎలాంటి పంచులు వేసేవాడు చూశాం కదా. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. అవును. తర్వాత 21 నాటికల్లా మేము పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నేను నీళ్లు పారుదల చూస్తానని చెప్పాడు. మళ్ళీ వ్యక్తిత్వ హననాలు పాల్పడ్డం, నారా లోకేష్ విమర్శించడం, చాలా అన్నీ ఉన్నాయి. అతని దగ్గర లేని ఇదంటూ ఏం లేదు. ఎందుకంటే తను ఊహించని విధంగా ఎమ్మెల్యే అయ్యాడు. తను అక్కడ నెల్లూరులో అతను ఎమ్మెల్యే అవుతాను ఊహించలా. కోతి కొబ్బరికాయ దొరికినట్టు అయ్యి అక్కడ మొత్తం పరపతి పోగొట్టుకుని మళ్ళీ నరసరావుపేట వచ్చాడు. నరసరావుపేటలో ఎంపీగా ఏమని అక్కడ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డికి కూడా ఫీడ్బ్యాక్ ఉంది ఇతను అక్కడ గెలవడని. ఎందుకంటే పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత. ఇట్లా ప్రజల భూములను ఆక్రమిస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరినైనా ఎన్నుకుంటారండి వీళ్ళు? ఎందుకు ఎన్నుకుంటారండి? అదే అండి, అదే అండి, మొన్న వాళ్ళది ఆక్రమించాడు, రేపు మళ్ళీ గెలిస్తే మనకి కూడా ఆక్రమిస్తాడు అనే భయంతో నరసరావుపేట వస్తే నరసరావుపేటలో కూడా కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా పంపించారు పల్నాడు ప్రజలు. ఇప్పుడు అందులో మీరు అన్నట్టు నరసరావుపేట రాజకీయంగా మంచి చైతన్యమైనటువంటి ప్రదేశం. ఇలాంటి వాళ్ళని చాలా లాంటి గొప్ప గొప్పలు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కదా పల్నాడు. కోడిలా ఉన్నాడు. అంతకుముందు కాసు బ్రహ్మానంద రెడ్డి టైం నుంచి కూడా ఫ్యాక్షన్గా నడిచిన కుటుంబాల్లో అది, అంటే ఆ ఏరియా ఒక రకంగా రాయలసీమకి ఏమాత్రం తీసిపాని అట్లాంటి ప్రాంతానికి వచ్చి రాజకీయం చేద్దాం. ఇప్పుడు నెల్లూరు రాజకీయం వేరు, ఇక్కడ పల్నాడు రాజకీయం వేరు. అది ఆ రుచి తెలిసింది అతనికి, అనుభవం. కర్రు కాసి వాత పెట్టారు. మరి అంతకుముందు ఏ చిన్నదానికైనా కూడా మీడియా ముందు వచ్చి అవాకులు పోయేటువంటి మరి ఈయన మీద ఇంత పెద్దది ప్రభుత్వ అధికారులు భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి బయటకు వచ్చి మాట్లాడతారు అంటే భూమి నాది కాదు, ఏం మాట్లాడలేదు ఎందుకంటారు? మరి అదే ఎట్ట మాట్లాడతాడండి? అంతకన్నా కూడా ఆధారాలతో సహా చూపిస్తున్నప్పుడు తను ఏం మాట్లాడగలుగుతాడు? ఇప్పుడు దాని మీద అరెస్ట్ కూడా చేయాలి అతన్ని. ఎందుకంటే బలహీన వర్గాలకు చెందిన భూముల్ని నీకు అధికారం ఉంది కదా అని లేఅవుట్లు వేసేసి అమ్ముకుంటే ఇక ప్రజలు కాపాడేది. ఇప్పుడు దీనికి ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? రాజకీయ కక్ష సాధింపు అంటాడు. నీ టైంలోనే ఫిర్యాదులు వచ్చినాయి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ శాసనసభ్యుడు కాబట్టి నువ్వు కాపాడావు. మరి యువతల ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది, ప్రజలకి బాధ్యత పడి ఉంది. రేపు మళ్ళీ గెలవాలనే కోరుకుంటుంది. అంతేగాని ఒక్కసారి అధికారంలోకి రాగానే డబ్బుగా మార్చుకోవాలన్న ఈ పార్టీకి లేదు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఉమ్మడిగా వచ్చినాయి, 3 ప్రజలకు బాధ్యత వహిస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఏ ఫిర్యాదు అయినా సరే విచారిస్తున్నాయి, అన్యాయం జరిగితే న్యాయం చేస్తున్నాయి. లేదు ఫిర్యాదులో లోపం ఉంటే ఓకే, తప్పు లేదనే సమర్థిస్తున్నాయి. ఇప్పుడు పేరు నాని కూడా చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఎట్లా వ్యవహరించాలో తెలిసే చేస్తున్నాడు. నా భార్య పేరు మీద ఉన్నప్పటికీ కూడా సాంకేతికంగా మహిళ అనే ఉద్దేశం మీద కొంత ఆయన సంయమనం పాటించాడని కూడా పేరు నానియే చెప్పాడు. కోటరీలో ఒక సభ్యుడైన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలా ఇప్పుడు ధర్మం తప్పి చేసే మనుషులు కాదు కదా. వాళ్ళలాగా మాకు ఒక్కసారి 151 సీట్లు వచ్చినాయి అని కళ్ళు పైకి ఎక్కిపోయి జనాలనే మేము నంజుకు తింటాము హిరణ్యకశిపుడు లాగా తయారయ్యారు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం 164 సీట్లు వచ్చినా కూడా చాలా బాధ్యతాయుతంగా ఇంకా మన మీద నమ్మకం ఉంచారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా పనిచేయాలనే ఇదిలో ఉన్నారు ఈ ప్రభుత్వం. అంతేగాని ప్రజల్ని నంజుకు తిందామనే పని మీద లేరు. అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే కూడా న్యాయం చేయాలనేదే కదా ఈ ప్రభుత్వం చేస్తున్న కూటమి. అందువల్ల ఈ కేసులు బుక్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఒంటి మీద పాములు జర్రులు పాకినట్టుగా పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నాడు. నిన్న సత్తినపల్లిలు కూడా 2 సావుకు కారణం అయ్యాడు. కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించలా, చెప్పలా. అది ఆయన నైజం.
ఆయన శిష్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ 5 సంవత్సరాలు పూర్తి అధికారాన్ని, అవినీతిని ఆస్వాదించాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.